ఎవ్రీవన్ ఎగ్ రైస్ అయితే చూపించేస్తాను. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు, ఈజీగా చేసేసుకోవచ్చు అండ్ టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. మేమైతే సండే మాటలు అయితే నేను ఇదే చేస్తాను, నైట్ మిగిలిపోయిన రైస్తో గట్ట. ఇంకా నైట్కి ఇదైతే చేస్తాను, మీకు కూడా షేర్ చేస్తున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నెయ్యి నూనె పోసుకుని ఇందులోకి బిర్యానీ దినుసులు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవర్, మరటి మొగ్గ, జాపత్రి, షాజీరా, లవంగాలు ఇవన్నీ వేసుకుని వేగాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటో వేసుకొని వేగాక ఇందులోకి కొత్తిమీర కూడా వేసుకోవాలి. మీరు కావాలంటే పుదీనా వేసుకొని, నేను పుదీనా అయితే ఎప్పుడు వేయను ఇందులోకి. సో ఇవన్నీ వేగాక బంగాళదుంప ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు. కొత్తిమీర కూడా వేసుకుని వేగిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 2 చెంచాల వరకు వేసుకోవాలి. సో ఇది వేసుకుని పచ్చివాసన పోయేదాకా వేగాక పసుపు, ఉప్పు, కళ్ళు, గుడ్లు ఇవన్నీ వేసేసుకొని వేగనివ్వాలి. వేగిన తర్వాత గరం మసాలా కూడా వేసేసుకొని ఒక గ్లాసు రైస్కి 2 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. ముందు ఒక అరగంట ముందు రైస్ నానబెడితే గ్లాస్కి గ్లాసున్నర వేసుకోండి. నేను రైస్ నానబెట్టలేదు. సో వాటర్లో మరుగుతున్న టైంలో రైస్ అయితే వేసేసుకోవాలి. నేను నార్మల్ రైస్తోనే చేస్తున్నాను, ఎప్పుడు ఇంట్లో యూస్ చేసే రైస్ ఇది. సో వాటర్ మరుగుతున్నప్పుడు టేస్ట్ చూసుకోండి, సాల్ట్ సరిపోకపోతే అప్పుడు వేసుకోండి. నాకు సరిపోయింది. సో ఇందులోకి నెక్స్ట్ అయితే రైస్ వేసేసుకున్నాక దగ్గరకంటూ ఉడకాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని. సో ఉడికిపోయాక లాస్ట్గా కొత్తిమీర వేసేసుకుంటే ఎంతో టేస్టీగా మనకి ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. సింపుల్గా చేసేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇందులో కాంబినేషన్గా మటన్ టిల్లీ కానీ మటన్ లివర్ ఫ్రై ఉంటే సూపర్ ఉంటుంది, లేదా ఎగ్ ఆమ్లెట్ అయినా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. థ్యాంక్ యూ.